స్వామివారి ఆలయాన్ని కింద ఇదివరకు 40-50 ఏళ్ల క్రితం నుంచి కూడా ఒక నంది అనేటువంటిది ఒకటి ఉండేది. అంటే ఇదివరకు మామూలు అనేటువంటి గోవిందుడు అంటాం కదా, అలాంటిది ఉండేది. అది ఒక్కటి మాత్రమే ఉండేది ఇక్కడ. ఒక 10 సంవత్సరాల లోపు ఇది ఆ యొక్క నందిని అదే విధంగా ఉంచి చుట్టూ యొక్క దైవాన్ని వెంకటేశ్వర స్వామి వారిని పైన ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఊరు మొత్తానికి చాలా ఉత్కృష్టమైంది. అదేవిధంగా ఇక్కడ సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. కింద మా యొక్క ఆలయంలో కింద కళ్యాణ మండపంలో సప్తాహాలు జరుగుతూ ఉంటాయి. పంచమి నుంచి సప్త సప్తాహాలు అంటే 7 సప్తాహాలు అన్నమాట. ప్రతి సంవత్సరం ఒక సప్తాహం అంటే 7 రోజుల పాటు ఏకలాటిగా భజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సప్త సప్తాహాలు అంటే ఇప్పుడు ఇది 3వ సప్తాహం జరుగుతుంది. దాని యొక్క విశిష్టత బట్టి పంచమి నుంచి ఆషాఢ పంచమి నుంచి ఏకాదశి వరకు జరుగుతుంది. తొలి ఏకాదశి ఆ రోజుకి ఆ యొక్క సప్తాహ అనేటువంటి కార్యక్రమం సమర్పమవుతుంది. ఆ రోజు స్వామివారికి కూడా విశేషంగా ఇక్కడ మండపారాధనలు, శివశైల పూజ, మండపారాధనలు, అదేవిధంగా స్వామివారికి అభిషేకం ఇవన్నీ జరిగి ఆ రోజు చాలా భారీ ఎత్తులో ఇక్కడ మా యొక్క ఆలయానికి సంబంధించి అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అంటే ఆ రోజు పురస్కరించుకుని 18వ తారీఖు ఏర్పాటు చేస్తాం. తొలి ఏకాదశి దాటిన తర్వాత మన్నాడు ఏర్పాటు చేస్తాం. అది మా యొక్క ఆలయం.